కవిత గారు మాట్లాడే మాటలకి మీరు చెక్ పెట్టలేరా? నిజంగా ఎందుకు భయపడుతున్నారు మీరు? మొట్టమొదటిగా కవిత మాట్లాడే మాటలు పెద్దగా ప్రాధాన్యం తీసుకోవట్లేదు, పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆమె అస్తిత్వమే కేసీఆర్ గారు లేకుండా కవిత ఎక్కడ ఉందండి? ఈ రోజు ఏదో మాటలు మాట్లాడుతుంది. నీ జీవన ప్రయాణంలో కూడా కేసీఆర్ గారి ఉద్యోగ ప్రస్థానంలో కూడా ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నీ వయసు ఎంత, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఒక తండ్రిగా కన్న తండ్రిగా నీకు కూడా ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చి నీకు జాగృతి పేరు మీద నువ్వు బతుకమ్మని తీసుకొని తిరుగుతా నాన్న అని చెప్తే, ఒక కన్న కూతురు ఆడబిడ్డ అని సమాజం ఉద్యమం కొరకు నిన్ను కూడా మంచి స్థానం కల్పించి కార్యకర్తలందరూ కూడా తన వెంట ఉండేటట్టు చేసి నీకు గుర్తింపు తీసుకొస్తే ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుర్తింపు నీకు? తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆనాడు పార్టీ పెట్టినప్పుడు వందలాది మంది మహిళలు, వేలాది మంది మహిళలు పనిచేసారు. కానీ ఒక కేసీఆర్ గారు పార్టీ అధినేతగా, ఉద్యమ నాయకునిగా, ఆయన కూతురుగా నీకు విశేషమైనటువంటి గౌరవం, మర్యాద దక్కింది. ఆ మర్యాదను చూసుకొని నువ్వు బాబును చూసి బలపడినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే దానికి అంతకంటే ఇబ్బందికర పరిస్థితి ఇంకోటి ఉండదు. నువ్వు చూసుకోవాల్సింది నీ యొక్క పరిస్థితి ఏంది, నీ యొక్క క్రెడిబిలిటీ సమాజంలో కూడా ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు, నువ్వు మాట్లాడే మాటకు అర్థం ఉందా, ఎవరన్నా నిన్ను స్వాగతిస్తున్నా అది చూసుకోవాలి. ఎవరో చెప్పిన దానికి కేసీఆర్ గారు ఒక అస్తిత్వాన్ని దెబ్బతీస్తా అని నోటికి వచ్చిన మాటలు, మాకు ఆడకూతురుగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావాలి. నీకేం దక్కాలనో మీ నాన్నగారు పూర్తిగా అవన్నీ నీకు ఇచ్చి నీకు ఒక ఇంటికి కొత్త కుటుంబం ఏర్పాటు చేసి నీకు వివాహం చేసి నీ యొక్క వ్యవస్థనంతా సరిదిద్దిండు ఆయన. ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నీ ప్రజాప్రతినిధిగా చేస్తే ఈ రోజు అదంతా చూసుకొని నీ గొప్పతనం ఫీల్ అవుతున్నావు. ఇది పూర్తిగా ఆలోచన చేసుకోవాలి. కవిత గారికి మళ్ళీ చెప్తున్నాం, మేము బీఆర్ఎస్ పార్టీగా నేను నా గొంతులో ప్రారంభంగా బీఆర్ఎస్ పార్టీతోనే నేను కలవడం. అసలు నిన్ను ఎవరు పిలుస్తున్నారు? నిన్ను ఎవరు పిలవట్లేదు. నిన్ను ఎవరు పట్టించుకుంటలేరు. అసలు నీ ఒక లెక్కనే లేదు ఇప్పుడు సవాల్. రామ్మోహన్ గారు ప్రధానంగా ప్రయత్నం చేస్తాను. ఒక క్వశ్చన్ వస్తుంది రామ్మోహన్ గారు, ఏదైనా కూడా పదే పదే ఆవిడ చెప్పిన మాటకు మీరు కనీసం కౌంటర్ చేయలేని స్థితిలో కూడా మీరు ఉంటే, కవిత చెప్పే మాటల్లో వాస్తవం ఉంది కదా అని సామాన్య ప్రజలు అనుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేకపోతుందంటే, కవిత చెప్పే వాటిలో ఒక్కసారి బయట మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ యొక్క భాగోతం మొత్తం ఆవిడకి తెలుసు కాబట్టి ఏం మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ ప్రమాదం ఉంది కాబట్టి మీరు మాట్లాడాలి కదా, మీరు మాట్లాడకపోతే ఎలా? ప్రధానంగా గమనించాల్సింది తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పారు బండారు రామ్మోహన్ గారు, ఇన్ని రోజులు ఏం చేశారో అడుగుతా ఉన్నారు. పొరపాటు కుటుంబంలో ఇబ్బంది తలెత్తినప్పుడు పెద్ద మంది సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటారు, ఎవరైనా సమస్య ఉంటే సాల్వ్ చేసుకుంటారు. అదే విధంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఒక కన్న కూతురుగా నువ్వు కూడా ఉద్యోగంలో పాల్గొనవు అని చెప్పి నీకు కూడా కొంచెం మేలే చేసి పదవులు కూడా ఇచ్చినారు. మరి పదవులు ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన నిర్వాహకం, నువ్వు వెలుగబెట్టిన నిర్వాహకం ఈ రోజు అత్యున్నతమైన ప్రపంచంలో ఎవరు లేని గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్ గారిని రోజు ఆయన జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయారు. ఈ యొక్క వ్యవహారం అంతా నీ వ్యవహార శైలితోనే కేసీఆర్ గారు ఈ రోజు మౌనంగా ఉండాల్సి వస్తున్నది. ఆయన సమాజంలో ఎవరైనా ఈ రోజు మాట్లాడితే ప్రతిపక్షాలకు ఏ అవకాశం లేకుండే ఆయన ఒక మాట మాట్లాడడానికి ఈ రోజు ఈ చిన్న అవకాశం కవిత చేసిన తప్పుకు కేసీఆర్ గారు నిందపడాల్సి వస్తున్నది. అది కనీసం ఆ జ్ఞానం లేదు, ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కేసీఆర్ గారు మన మనిషి అయిపోయాడు, మన మనిషి కాదు. ఆయనకి కేసీఆర్ గారు ఉన్నటువంటి జ్ఞానము, అపారమైన తెలివి, తెలంగాణ అస్తిత్వం పైన గౌరవము, ఈ భౌగోళిక స్వరూపం పైన ఉన్నటువంటి అవగాహన ఏ రాజకీయ నాయకునికి, ఏ ఉద్యమ నాయకునికి లేదు. అది వాస్తవం. కవిత అంగీకరించాలి. ఈ రోజు కన్న తండ్రి పైన అస్త్రాలు ఎక్కువ పెట్టి ఆయన యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం, ఆయన గౌరవాన్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తుంది కవిత. ఒకవేళ నిజంగానే నీకు ఇబ్బంది అయితే కన్న కూతురుగా, నా తండ్రి ఇంతమంది గౌరవిస్తారు నా తండ్రిని, భారతదేశంలో ఎవరికి లేని గుర్తింపు నా తండ్రికి ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు వందల మంది, వేలాది మంది నాయకులు సారథ్యం వహించి ఉద్యమం చేసినా ఎవరు చివరి అంకం చేరుకోలేదు, తెలంగాణ సాధించలేదు. ఒక రాష్ట్రాన్ని సాధించే నాయకుడు నా తండ్రి. నాకు కొంచెం ఇబ్బంది అయినా తండ్రి అడుగుజాడల్లో ఉండాలి, తండ్రి నీడలో బతకాలనే తెలివి లేకుండా ఈ రోజు బయటకు వచ్చి నేను పార్టీ పెట్టా, నేనేదో వెలుగు పెడతా అంటే తెలంగాణలో ఏ ఆడబిడ్డ కూడా సహించదు. రోడ్డుకు వచ్చినట్టు సహించరు. ఏదో మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి లాగా మాట్లాడి నేను కూడా ఏదో అయిపోతా అని భ్రమపడితే అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు. రైట్ రామ్మోహన్ గారు, ఇంకొకటి నిన్న ప్రధానంగా పార్టీ అండదండలతోటి రేవంత్ రెడ్డి గారి ఫండింగ్ తోటి వ్యవహారం నడిపిస్తున్నది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. తను అనుకున్నది ఏది కూడా జరగదు. ఈమె మాటలు ఎవరు కూడా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఆమె గురించి
లెక్క పెడతలేరు, మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీలో. మేమందరం మీరు బిజీగా చాలా ఉన్నాం. పెద్ద పార్టీ ఎలిగేషన్ సంస్థాగత చేశారు. నిర్మాణం పైన ఒకటి మీరు చాలా ఒకవేళ పెద్ద కవిత గారు మాట్లాడేది ఉంటే కాదు సార్, మీరు చాలా పెద్ద సార్ మీరు చాలా పెద్ద ఎలిగేషన్ చేశారు. కవిత గారు మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీకిను రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? 100% అండి. రేవంత్ రెడ్డి గారికి ఈ ఏం సంబంధం రాజకీయ ఉందో? కుట్రలో భాగం ఇది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన పైన రేవంత్ రెడ్డి గారికి మాట్లాడి ఏం దొరుకుతలేదు. ఆయన కూడా బూతులు మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పని గడిపించుకోవడం, ప్రజలను డైవర్షన్ చేయడం, దృష్టి మరల్చే ప్రయత్నం, అన్ని ఫెయిల్ అవుతున్న పథకాలు మొత్తం ఫెయిల్ అని చెప్పింది చేస్తలేడు. కాబట్టి ఇదో ఇంట్రా కవిత గారు మేజర్ కాదండి. 18 సంవత్సరాల నుండి కాదు సార్, 18 సంవత్సరాల నుండి ఓటేయటం వచ్చిన ఒక మేజర్ చిన్న చిన్న పిల్లలే మైండ్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనో, రేవంత్ రెడ్డి గారు ఫండింగ్ చేస్తానో ఈవిడెందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది? ఆవిడ కేవలం బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ తండ్రి గారితో కానీ వాళ్ళ బావగారితో కానీ ఉన్న కేవలం గొడవల కారణంగా దీనికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఏంటండి? మీరు ఆరోపిస్తున్నారు, గుడ్డకాల్చి ముఖం మీద వేస్తున్నారు అనుకోవచ్చా? గమనించాలి మనం. ఇక్కడ జరుగుతున్నది ఒక రాజకీయ నాయకుడి పార్టీ పెట్టడానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉన్నది, డౌట్ లేదు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక రాజకీయ పార్టీ కొత్తగా ఇప్పుడే ప్రారంభించినప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలన ఎవరైతే కొనసాగిస్తారో ఆ పార్టీ చేసిన తప్పులను ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయాలి. ఇది చేయాల్సి నిలిచిపెట్టి నా తండ్రి ఎట్లా, నా బావ ఇట్లా, మా అన్న ఇట్లా, మా ఇంకో అన్న ఇట్లా అని ఇంటి పంచాయతీ మొత్తం చేసి పార్టీ ఎజెండాగా మార్చుకుంటే నువ్వు ఎట్లా పోతుంది పార్టీ ముందరికి? ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయ నీకు చేతనైతే రేవంత్ రెడ్డి పైన కొట్లాడు, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పైన కొట్లాడు, తెలంగాణకి ఏమొస్తుంది అది వదిలిపెట్టి తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చెయ్యి. అది వదిలిపెట్టి 24 గంటలు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ గారిని, సంతోష్ గారిని, తెలంగాణ పార్టీని ఏదో మాట్లాడితే దానికి అర్థం లేని కథ కదా. నువ్వు ఢిల్లీలో ఏం చేసావు చెప్పు. ఇన్ని రోజులు ఏం వెలగబెట్టి నువ్వు ఢిల్లీకి ఎందుకు పోయినావు? నువ్వు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో చేతులు ఎందుకు కలిపినావు? ఆ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో అందరినీ పార్టీని భ్రష్టు పట్టించినావు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. నువ్వు పోయి నీవు తారకంగా ఇది అంతా తెలియకుండా మేమందరం కూడా నీ ఎన్కౌంటర్ వారు సపోర్ట్ చేసి అది తప్పు చేయలేదని కోర్టు తీసుకుపోయి జైల్లో పెట్టిన వరకు మాకు తెలియదు విషయం అంతా నువ్వు ఇట్లా చేస్తేవని. కాబట్టి ఇటువంటి పనులు బంద్ చేసుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సపోర్ట్ చేయకుండా నీ సంసారం నడుపుకో, నీ వ్యాపారం నడుపుకో, పిల్లలు బాగోగులు చూసుకొని వాళ్ళ ప్రయోజకులు తయారు చేయి. రేపటి నాడు తెలంగాణ అత్యధిక పోరాటం చేయి. నీ పిల్లలు పంపి ఆ పని చేయగాను. నువ్వు చేసిన నిర్వాహకం ఎవరిపై రుద్దొద్దు. తప్పు అనేది నువ్వు చేసినావు. ఈ రోజు తప్పు కప్పిపుచ్చుకోవడానికి పార్టీ పెట్టి మళ్ళీ నా పార్టీని హైజాక్ చేస్తున్నారు. నీకు ఎట్లిస్తారే టీఆర్ఎస్ పార్టీ అనేది ఎవరికి ఇవ్వరు. రామ్మోహన్ గారు ఏంటి అడ్వకేట్ గారు రామ్మోహన్ పెట్టుకున్నా పేరు మారిస్తే అర్థం మారితే ఇవ్వరు. ఒక్క మాట రామ్మోహన్ గారు, ప్రైవేట్ సంస్థ ఎవరైనా వ్యాపార సంస్థ పేరు పెడితే కూడా ఇంకొకరికి ఆ వ్యాపార రిజిస్ట్రేషన్ ఉంటే ఇంకొకరికి ఆ పేరు ఇవ్వరు. ఇది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ మాట మాట్లాడి నేను సుప్రీం కోర్టు పోతా, నేను అంతర్జాతీయ కోర్టు ఎక్కడ పోయినా ప్రపంచంలో ఎక్కడ పోయినా నీ వాదన చెల్లదు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, ప్రజలు డైవర్షన్ చేయొద్దు. రైట్. ఒకటి ఆవిడ నిన్న మాట్లాడుతూ కేటీఆర్ గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు, ఆ ఎవరన్నా ఇంగ్లీష్లో మాట్లాడే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా ఉంటే ఆయనకి ఫోన్ చేసి వేయొద్దని మాట్లాడతారు. అదేవిధంగా గుంటనక్క ఫోన్ చేసి, అంటే హరీష్ రావు గారినే కదా ఆవిడ మాట్లాడేది, ఎన్నోసార్లు చెప్పింది డైరెక్ట్గా ఆవిడ. హరీష్ రావు గారు ఇలా ఫోన్ చేసి ఎందుకు ఆవిడ వార్తలు మీరు వేస్తున్నారని అంటారు. అరచేత్తో ఉదయించే సూర్యకిరణాలు ఎట్టా అడ్డుకుంటారు మీరు? నా కాళ్ళల్లో కట్టెలు పెట్టే ఉద్దేశం మానుకోండి అని డైరెక్ట్గా చెప్తున్నారు. నిజంగానే కేటీఆర్ గారు ఫోన్ చేస్తున్నారా? హరీష్ రావు గారు ఫోన్ చేస్తున్నారా? దీని గురించి మాట్లాడాలి కదా మీరు. కవిత గారికి ఎవరు ఫోన్? కవిత గారికి కాదండి, జర్నలిస్టులకి ఆవిడ గురించి రాయొద్దని చెప్తున్నారంట. ఆవిడ ఆరోపణ అది. ఆవిడ గురించి ఆవిడ పెద్ద ఉద్యమ పార్టీకి